ఈ నాస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు అనంటే హిందూ ధర్మం మీద మాత్రమే పడతారు. ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని మాత్రమే ఆక్షేపిస్తారు. మిగతా వేరే చోట్ల జరిగే అన్యాయాలు ఏమీ వాళ్ళకు కనబడవు. అవేమీ కూడా వాళ్ళకు కనబడవు. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఏం జరుగుతున్నా కూడా అది ఏది వాళ్ళకు కనబడదు. వాళ్ళు కాళ్ళు మూసుకొని ఉంటారు. ఇక్కడ ఏదో ఒక విషయం రాగానే వాళ్ళే పరిగెత్తుకొస్తారు. మనం పిలవక్కర్లేదు. ఏదో పండగ వచ్చింది, ఏదో ఆచరణ వచ్చింది, ఏదో పర్వం వచ్చింది అనగానే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వెంటనే పరిగెత్తుకొచ్చేస్తారు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చేస్తారు, చర్చలు చేస్తారు. వాళ్ళే బ్రహ్మాండంగా చర్చలు చేస్తుంటారు. ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, అది లేదు, ఇది లేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. అంతా అయిపోయిందా మళ్ళీ కనపడరు. ఎక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం అది వచ్చాక మళ్ళీ కనపడతారు. మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే ప్రత్యక్షం అయిపోతారు, వచ్చేస్తారు. వాళ్ళ పని ఏమిటంటే ఏది హిందూ ధర్మంలో ఉండేది ఏదైతే ఉందో దాన్నే ఆక్షేపించడం, దాన్నే వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం, అది వాళ్ళు చేసే పని. అంటే ఇదంతా ఎవరో నాస్తికులు అని పేరు మాత్రం నాస్తికుడని పెట్టుకుంటారు. చేసే పని మాత్రం ఇది. అసలైనటువంటి నాస్తికుడు ఎక్కడ ఏ తప్పు కనబడినా కూడా వెంటనే అడగాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం.